హాయ్ నానా, వెల్కమ్ టు మై ఛానల్. 8th క్లాస్ మ్యాథ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ 11.5లో నిన్న ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాం నాన్న. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే ముందు నిన్న ఫస్ట్ ప్రాబ్లం ఏం చేసాం? a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + 2ab + b స్క్వేర్ ఫార్ములా అప్లై చేసి చేసుకున్నాం. ఇప్పుడు a + b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² + b² + 2ab ఫార్ములా అప్లై చేసుకున్నాం. ఇవాళ వచ్చేసి a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసుకుందాం. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² - 2ab + b². దీని గురించి తెలుసుకుందాం నాన్న. ఒక్కసారి జియోమెట్రికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² - 2ab + b². దీనికి మళ్ళీ డయాగ్రామ్ గీసుకోవాలి నాన్న. డయాగ్రామ్ గీసుకుంటే ఇది a - b, ఇది b, ఇది మొత్తం a. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. ఇది మళ్ళీ a - b, ఇది b. డయాగ్రామ్ చూడండి అన్నాను. ఇది a - b, ఇది b, ఇది మొత్తం b. a - b + b ఈక్వల్ టు a - b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్. b into a - b. Consider a square. Consider a square with side a. The area of the square square equal to side into side అంటే ఏమవుతుంది? a² అవుతుంది. The square is divided into 4 regions. మళ్ళీ దాన్ని 4 regions కింద డివైడ్ చేసాం. It consists of 2 squares with sides a - b and b respectively, and 2 rectangles with length and breadth as a - b and b. a - b and b. రెస్పెక్టివ్లీ. ఇప్పుడు ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ద ఫిగర్, ఈక్వల్ టు a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² - b into a - b - b into a - b - b². అంటే a² - ab plus b² minus ab plus b² minus b². అంటే a² minus 2ab plus b². Verify the identity a minus b whole square equal to a square minus 2ab plus b². Geometrically by taking, నిన్న ఫస్ట్ ప్రాబ్లంలో వాల్యూస్ ఎలా అయితే తీసుకున్నామో అలాగే ఇప్పుడు కూడాను a - bలో సబ్స్టిట్యూట్ చేయాలన్నా. నిన్న a + bలో సబ్స్టిట్యూట్ చేసాం కదా, ఇవాళ a - bలో సబ్స్టిట్యూట్ చేయాలి. అవేంటి యూనిట్స్? a = 3 యూనిట్స్, b = 1 యూనిట్. బాక్స్ డయాగ్రామ్ వేసుకుందాం నాన్న. ఫస్ట్ ab
ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ. ఏ స్క్వేర్ 3, ఏబి 3, ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 1, ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 1, 3, 1, ఇక్కడ 1, 1, 3. అంటే ఏరియా ఆఫ్ ఏఐఎఫ్ఈ ప్లస్ ఏరియా ఆఫ్ ఎఫ్జిసిహెచ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఏరియా ఆఫ్ ఏఐఎఫ్ఈ మైనస్ ఏరియా ఆఫ్ ఐబిజిఎఫ్ మైనస్ ఏరియా ఆఫ్ ఈఎఫ్హెచ్డి ప్లస్ ఏరియా ఆఫ్ ఎఫ్జిసిహెచ్ ఏమవుతుంది? దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1. అంటే 3 3s are 9 మైనస్ 3 1s are 3 మైనస్ 3 ప్లస్ 1, దట్ ఈక్వల్ టు 10 minus 6, that equal to 4. Therefore, a minus b whole square equal to 4 square units. ఇప్పుడు ఇచ్చాడు 3 minus 1 whole square కదా, అంటే 2 whole square అంటే 4. సేమ్ వచ్చింది కదా నాన్న. నెక్స్ట్ అందులోనే సెకండ్ ప్రాబ్లం వచ్చేసి A equal to 5 units, B equal to 2 units. దీనికి డయాగ్రామ్ వేస్తున్నాను. A B C D X Y Z T S ఇవి 5 2 AB 2 ఇది 2A. A ఈక్వల్ టు 5, B ఈక్వల్ టు 2, 5 AB 5 5, A ఈక్వల్ టు 5, B ఈక్వల్ టు 2. Therefore, a minus b whole square equal to a square minus 2ab plus b square. అంటే ఏరియా ఆఫ్ ABCD plus ఏరియా ఆఫ్ ABCD plus ఏరియా ఆఫ్ CYZS ఈక్వల్ టు a square minus 2ab plus b square. ఏరియా ఆఫ్ ABCD minus ఏరియా ఆఫ్ BXYC minus area of DCST plus area of CYZS ఏమవుతుంది? దట్ ఈక్వల్ టు 5 ఇంటూ 5 మైనస్ 2 ఇంటూ 5 మైనస్ 2 ఇంటూ 5 ప్లస్ 2 ఇంటూ 2. 5 5 are 25 మైనస్ 5 2s are 10 మైనస్ 5 2s are 10 ప్లస్ 4 అంటే 29 మైనస్ 20, that equal to 9 square units. మళ్ళీ since 5 minus 2 whole square equal to 3 square, that equal to 9 square units. నెక్స్ట్ ఇది అయిపోయింది నాన్న. థర్డ్ ప్రాబ్లంలోకి వెళ్దాం. లాస్ట్ ఈ యూనిట్లో లాస్ట్ ప్రాబ్లం, ఈ ఎక్సర్సైజ్లో కూడా లాస్ట్ ప్రాబ్లమే. ఐడెంటిఫై a plus b into a minus b that equal to a square minus b square geometrically by taking వాల్యూస్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ వచ్చేసి a ఈక్వల్ టు 3 యూనిట్స్, b ఈక్వల్ టు 2 యూనిట్స్ ఇచ్చాడు. చూద్దాం నాన్న. ఇది కూడా డయాగ్రామ్ కన్సిడర్ చేసుకోవాలి కదా.
ఇదంతా ఏ మైనస్ బి నానా, ఇది ఏ, బి ఈక్వల్ టు 2, ఇది 2a, ఇది 1, ఏ ఈక్వల్ టు 3, ఏ మైనస్ బి, ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు 2. ఫస్ట్ వన్ సెకండ్ పార్ట్ ఇది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఫిగర్ అంటే ప్లస్ ఏరియా ఆఫ్ ఫిగర్ 2 అంటే ఏ ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే 3 ఇంటూ 3 మైనస్ 2 ఇంటూ 2. Therefore, a square minus b square equal to 9 minus 4, that equal to 5 square units. Since 3 square minus 2 square equal to 3 3s are 9, 4 4s are 2 2s are 4, that equal to 5 square units. జియోమెట్రికల్ ఫార్ములాలో చేయమన్నాడు కాబట్టి అలా సాల్వ్ చేస్తాం నాన్న. డైరెక్ట్గా చేసినా అలా చేసినా ఈక్వేషన్ మాత్రం చూడండి ఈక్వల్గానే వచ్చింది. 3 3s are 9, 3 3s are 9 minus 2 2s are 4 అంటే 9 minus 4 అంటే 5 యూనిట్స్. 3 ఇంటూ 3 3 3s are 9 minus 4 అంటే 5 యూనిట్స్. ఎలా చేసినా కూడా 5 యూనిట్సే వచ్చింది. నెక్స్ట్ దాంట్లోనే సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఏ ఈక్వల్ టు 2 యూనిట్స్, బి ఈక్వల్ టు 1 యూనిట్ ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు 2 యూనిట్స్, a equal to 2, a equal to 2, a equal to 2, b equal to 1, b equal to 1, a 2 ఇదంతా ఏంటి a మైనస్ b, ఇది 1 1, b ఈక్వల్ టు 1. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఫిగర్ 1 ప్లస్ ఏరియా ఆఫ్ ఫిగర్ 2, that equal to a into a minus b plus b into a minus b, that equal to a plus b into a minus b అంటే 2 plus 1 into 2 minus 1, 3 into 1, that equal to 3 square units. Therefore a square minus b square equal to 3 square units వచ్చినాయి. అంటే సిన్స్ 2 minus 1, 2 square minus 1 square ఈక్వల్ టు 2 2s are 4, 4 minus 1 ఈక్వల్ టు 3 స్క్వేర్ యూనిట్స్. ఈ చాప్టర్ మొత్తం మీద యూస్ఫుల్ అయిన ఫార్ములాస్ మెయిన్లీ 3 నాన్న. అదేంటో ఒక్కసారి చూద్దాం లాస్ట్లో. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములాస్ మాత్రం అస్సలు మర్చిపోకూడదు నాన్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.